హాయ్ ఫ్రెండ్స్, జొన్నలతో ఉప్మా చూడండి. జొన్నలు ముందు రోజు నానబెట్టుకొని ఒక రోజంతా పక్క రోజు ఉదయాన్నే ఇట్లా ఉడకేసుకొని వాటిని పోపు పెట్టుకొని ఉప్మా లాగా తింటే భలే శక్తి భలే బలం వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియోనైతే మీకు చూపిస్తున్నాను. వీటికి కావలసిన పదార్థాలు: చూడండి, ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కొంచెం నూనె వేసుకొని కొంచెం ఆవాలు వేసుకొని మామూలుగా మనం తిరగమాత ఎట్లా పెట్టుకుంటామో అన్నీ వేసి అట్లా వేసుకోవాలన్నమాట. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, ఇవి బాగా మగ్గిన తర్వాత జొన్నలు ఉడికేసుకుంటే భలే టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. జొన్నలు ఉప్మా అప్పుడు చిన్న పిల్లలకు కూడా స్కూళ్ళల్లో పెడుతున్నారు పలకల మీద. ఉడికిన వెంటనే వేసేసుకోండి తర్వాత, లేకపోతే ఏదో గట్టిగా అయిపోతుంది. ఉప్పు చూసి వేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీటిల్లో గుగ్గులలో ఉందని నేను ఉప్పు వేయలేదు. దీనిలో సరిపడంతా ఉంది ఉప్పు, అందుకని మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతాయని ఉప్పు వేయలేదు. మీరు చూసి వేసుకోండి ఉప్పు. ఇంట్లో ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఒకరోజు ఈ ఉప్మా కూడా చేసుకోండి. 2 రోజులు బొరుగులు, ఉప్మా రవ్వ, చపాతీ ఇది కాకుండా ఇది చేసుకొని తినండి. ఎంత హెల్తీ ఫుడ్ అంటే ఎంత బలము శక్తి వస్తుంది.
చూస్తుండండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు, మళ్ళీ అర్థం కాదు. కొంచెం పసుపు వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ముందు రోజు ఒక రోజు అంతా నానబెట్టుకొని జొన్నల్ని పొద్దున్నే ఉడికేసి ఇట్లా పోపు పెడుతున్నాను. ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, పసుపు వేసేసి ఉప్పు వేసుకొని తిరమాత వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో. రవ్వ ఉప్మా కంటే ఈ ఉప్మా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఒకసారి. మంచి హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. జొన్నలు అంటే ఎంత శక్తి, ఎంత బలము. అప్పుడంతా తినేవాళ్ళం కాదు, ఇప్పుడు తినడానికి ట్రై చేస్తున్నాము. ఈ ఫుడ్ అంతా రాగులు, జొన్నలు ఇవన్నీ. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జొన్నలు బాగా ముందు రోజు ఉడకబెట్టుకొని పొద్దున్నే ముందు రోజు బాగా నానబెట్టుకొని ఒక రోజు అంతా పక్క రోజు పొద్దున్నే కుక్కర్లో బాగా ఉడకబెట్టుకొని వెంటనే తాలింపు పెట్టేసుకోండి. లేకపోతే ఆరిపోతున్నాయి తడి లేకుండా. ఇట్లా తాలింపు చేసుకొని తినండి. ఉప్మా సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. చూడండి, భలే టేస్ట్ ఉంటుంది ఇది. ట్రై చేసి చూడండి. నేను చెప్తే కాదు, మీరు ట్రై చేసి ఇంట్లో చేసుకొని చూడండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. మనసున్న ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్.